భయానక వాతావరణాన్ని ఇలా హైదరాబాద్లో సృష్టించింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. హైడ్రా అనేది కేవలం హడలెత్తించి భయపడి వాళ్ళకు సంచులు తీసుకొచ్చి ఇచ్చేయాలి, రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆ సంచులను పైన ఉన్న వాళ్ళ పార్టీకి మోయాలని ఈ హైడ్రాని తీసుకొచ్చిండ్రు. అంతకంటే వేరే లక్ష్యం ఏం జిల్లా కనబడతలేదు. కేవలం ఈరోజు టోటల్గా చూసుకుంటే కనుక ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమైనా ఉంటే పక్కల కర్ణాటక, తర్వాత తెలంగాణ. ఇక్కడి నుంచే ఢిల్లీకి సంచులు పోవాలి. ఇక్కడి నుంచే వాళ్ళ కాంగ్రెస్ పార్టీని రేపు పొద్దున అన్ని రాష్ట్రాలు ఎన్నికల్లో గెలవడానికి నిధులు కావాలంటే ఇక్కడి నుంచి వాళ్ళు సమకూర్చాలి. దాంట్లో భాగంగానే ఇవాళ అదరాబాదరాగా కొన్ని ప్రాజెక్టులకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు టెండర్లు లోపలే ఇచ్చుకోవడము, లోపలనే వాళ్లకు ఆ ప్రాజెక్టులను కట్టబెట్టడము. కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మించినటువంటి అవినీతిని ఇప్పుడున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతకు మించినటువంటి అవినీతి ప్రయాణాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేస్తున్నటువంటి అభివృద్ధి పేరిట దోస్తున్నటువంటి దోపిడీలే కానీ, ఒక పక్క పేదవాళ్ళకి ఇవ్వాల్సిన పథకాల పట్ల ఇప్పటిదాకా లేదు, రైతులకు ఇవ్వాల్సిన పథకాల పట్ల ఇప్పటిదాకా లేదు, చొరవలేదు. కానీ అమాంతరంగా అడ్డగోలుగా వాళ్ళ బంధువులకు టెండర్లు కట్టబెట్టడము, ప్రాజెక్టులు ఇవ్వడము, కొత్త ప్రాజెక్టులకు టెండర్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు అనునాయులకు ఇచ్చుకోవడము, వాళ్ళ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చుకోవడము, వాళ్ళకు మద్దతు ఇచ్చినట్టు వాళ్ళకి ఎన్నికల్లో సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇచ్చుకోవడము. ఇవన్నీ చూస్తే మరి ఆనాడు మాట్లాడినటువంటి మాటలు ఈనాడు ఏమైనా అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఆ రోజు కేసీఆర్ మీద, టీఆర్ఎస్ పార్టీ మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలు మర్చిపోయినరా? ఈరోజు మీరు చేస్తున్నది ఏంది? ఓసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నా. వక్ఫ్ పైన 2024 వక్ఫ్ యాక్ట్ 2024 అమెండ్మెంట్ బిల్ ఏదైతే పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసిండ్రో బిల్లుని, ఆ బిల్లు పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ రేపు హైదరాబాద్కు రాబోతున్నది. వివిధ రాష్ట్రాల్లో కమిటీ పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలోనే రేపు తెలంగాణ కూడా ఆ కమిటీ రాబోతుంది. రేపు హైదరాబాద్లో ఆ కమిటీ మరి ఇక్కడ సమావేశం పెడతా ఉంది. దాంట్లో అనేక మంది వారి అభిప్రాయాలు తెలపడానికి, వారి అభ్యంతరాలు తెలపడానికి, ఎవరైతే ఇప్పటికే మెయిల్స్ పంపించినారో, లెటర్స్ పంపించినారో కమిటీకి, వారికి అంతా కూడా కమిటీ రేపు మాట్లాడడానికి, వాళ్ళ అభిప్రాయాలు తెలపడానికి, అభ్యంతరాలు తెలపడానికి రేపు సమయం ఇస్తూ ఉంది. అదేవిధంగా ఎవరైనా రిప్రజెంటేషన్స్ కూడా కమిటీకి ఇవ్వాలనుకునేటటువంటి ఆర్గనైజేషన్స్ కానీ లేదా వ్యక్తిగతంగా కానీ వాళ్ళందరూ కూడా కమిటీకి వారి యొక్క రిప్రజెంటేషన్స్ కూడా రేపు ఇవ్వడానికి అవకాశం కల్పిస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే